జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవిపై కేసు నమోదైంది. శ్రీదేవితో పాటు అనుచరులపై కూడా పంజాగుట్ట స్టేషన్లో కేసు నమోదైంది. ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై దాడి చేశారు శ్రీదేవి అనుచరులు. బొంతు శ్రీదేవి బిల్డింగ్ లో ఏషియన్ హాస్టల్ నిర్వహణపై వివాదం జరిగింది. అంతేకాదు కొన్నాళ్లుగా హాస్టల్ నిర్వాహకులతో బొంతు శ్రీదేవికి గొడవలు జరుగుతున్నాయి. బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ వేధిస్తున్నారంటూ హాస్టల్ నిర్వాహకులు చెబుతున్నారు. 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకొని బిల్డింగ్ ఖాళీ చేయాలని చెప్తున్నారంటూ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. శ్రీదేవి అనుచరులు తమపై దాడి చేశారని చెప్తున్నారు హాస్టల్ నిర్వాహకులు. దాడి వీడియోస్ సైతం పోలీసులకు ఇచ్చారు బాధితులు. దాడి జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నా చూస్తూ ఉండిపోయారు పోలీసులు. సంవత్సరాలుగా వారు మా కుటుంబాన్ని అనేక విధాలుగా వేధిస్తూ బిల్డింగ్ ఖాళీ చేయమని, ఖాళీ చేయకపోతే చంపేస్తామని 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నామండి. బొంతు శ్రీదేవి గారు ప్రత్యక్షంగా కూడా వచ్చి పలుమార్లు దాడి చేయించారు. ఆ దాడి కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము వాటిని అన్నింటినీ కూడా చట్టపరంగా వెళ్తూ న్యాయపరంగా కోరుకుంటూ కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగిందండి. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎప్పుడైతే కోర్టు నుంచి నోటీసులు వస్తాయో పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ పలుమార్లు బెదిరిస్తూ వచ్చి డైనింగ్ హాల్లో గొడవ చేస్తూ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ పైన వెళ్ళిపోమ్మని చెప్తూ ఎన్నో బెదిరింపులకు గురిచేసి ఎన్నో అరాచకాలు చేసి ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. దాని పరిణామసారంగా మేము 2 కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి అందించడం జరిగింది. 2 కోట్ల రూపాయలు కూడా మేము అప్పు తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి. మేము వీటితో పాటు 5-6 పీజీలు నిర్వహిస్తున్నామండి. ఆ 5-6 పీజీల్లో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు సార్.